కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 13, 14, 15 వచనములు చూద్దాము. వాండరింగ్ ఫ్రమ్ నేషన్ టు నేషన్, ఫ్రమ్ ద కింగ్డమ్ టు అనదర్ పీపుల్, హీ అలౌడ్ నో వన్ టు అప్రెస్ దెమ్. హీ rebuked kings on their account, saying, touch not my anointed ones. Do not prophets, do my prophets no harm. Do my prophets no harm. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకును తిరుగులాడుచుండగా, వారు అంటే ఇక్కడ దేవుని యొక్క బిడ్డలు, దేవుని సువార్త చేసేవాళ్ళు, దేవుని చేత అనాయింట్ చేయబడినటువంటి బిడ్డలు అన్నమాట. తిరుగులాడుచుండగా దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ తిరిగేటప్పుడు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన అంటే ఇక్కడ దేవుడు అన్నమాట. నేను అభిషేకించిన వారిని ఎవ్వరూ ముట్టకూడదు, నా ప్రవక్తలకు ఎవ్వరూ కూడా కీడు చేయకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. తర్వాత ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. రాజులను కూడా మరి ప్రాఫిట్స్ గురించి రాజులను కూడా దేవుడు గద్దించినటువంటి కాలంలో మనం బైబిల్లో చూడగలుగుతాము. ఎప్పుడు వాళ్ళు ఆనెస్ట్గా ఉండి దేవుని సేవ ఆనెస్ట్గా చేస్తూ ఉన్నప్పుడు, మరి కొన్నిసార్లు ప్రాఫిట్స్ అయిన వాళ్ళు కూడా మార్గం తప్పినప్పుడు దేవుడు వాళ్ళని పట్టించుకోకుండా లేదా వాళ్ళని గద్దించినట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియమైన వారలారా, ఇందులో నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఈ రెండు విషయాలు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు విషయాలు ఎవరూ చేయకూడదు. అలా చేస్తే మరి పాపానికి మనం పోగేసుకున్న వాళ్ళం అవుతాము, పాపాన్ని ఇంకా ఎక్కువ చేసుకున్న వాళ్ళం అవుతాము, మనలో ఉన్నటువంటి పాపాన్ని. దేవుడు అభిషేకించిన వారిని ఎవరూ ముట్టకూడదని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆయన ప్రవక్తలకు ఎవరూ కీడు చేయకూడదని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆయన వారికి ఎవరిని హింస చేయనీయలేదు. మానవులైన వారు ఎవరో వాళ్ళకి హింస చేయకూడదు అని ఉన్నది. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. రాజులను కూడా మీరు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, వాళ్ళకి హాని చేయొద్దు అని దేవుడు చెప్పటం అనేది బైబిల్ గ్రంథంలో ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుని వాక్యములను చెప్పి వారిని మనం శ్రేష్టమైన వ్యక్తులుగా భావించాలి.